ఇంకొక విషయం చెప్పాలి, ఎప్పుడు కూడా తెలంగాణ బడ్జెట్ ఇంతవరకు మనకు సంబంధించిన కాలువ మీద మాట్లాడారు. మొదటిసారి మన ఈ బడ్జెట్ నిన్న బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 3 కాలాల గురించి మాట్లాడింది. 3 కాలాలు ఈ రాష్ట్రంలో, ఒకటి భయపడ అక్కడ పాల్గొన్న గారి కెనాలీలో దాని మీద మాట్లాడారు, జయపాలరెడ్డి గారి ప్రాజెక్టు, ఇక్కడ నల్లగొండ బ్రాహ్మణ వెలుగుల ప్రాజెక్టు, మన బునియాది గారి కాలం మీద మాట్లాడారు. అంటే ఏ విధమైన దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినాం, ఏ విధమైన ప్రాముఖ్యత ఇచ్చినామో ఆ ప్రాముఖ్యత ప్రకారం వాళ్ళు పనిచేసుడే కాక దాని పేరు ప్రస్తావన బడ్జెట్ చేయించు. నిన్న బట్టి విక్రమార్క గారు సాయంత్రం ఫంక్షన్ లో కూడా కలిసి మీ ఊరు పేరు తీసినా, మీ నియోజకవర్గం పేరు తీసినా, మీ బునియాది గారి కాలం పేరు తీసుకుంటే నిజంగా సంతోషం అనిపించింది. సో 269 కోట్లు 65 కోట్లు పెట్టి సాక్ష్యం చేయడం గొప్ప విషయం. మరి అట్లనే గోదావరి కెనాల్ బసవపురం మీదకి రావడానికి కూడా నెక్స్ట్ ఆ పని పడుకుంటాం. బునియాది గారి కాలం మీద నీళ్లు తీసుకొచ్చి మూసి నీళ్ళు ఏంటంటే ఎప్పటికి వస్తాయి, మనం గోదావరి నీళ్ళలో ఏదైనా పంట బంద్ కావాలని మూసి నీళ్ళు బంద్గా మూసి ప్రక్షాళన అయితే నిన్న బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు మూసి రివర్ డెవలప్మెంట్ కోసం కూడా దాని మీద కూడా హైదరాబాద్ మరి మున్సిపల్ పట్టణ ఏమంటారు మున్సిపల్ పరిధిలోకి వచ్చేది, హైదరాబాద్ డెవలప్మెంట్ కింద వచ్చేది ఈ త్రిపులార్ కానీ మెట్రో కానీ మూసీ కానీ వీటి మీద సపరేట్ ఫండ్స్ పెట్టే కార్యక్రమం చేస్తూ దాదాపు 17,000 కోట్లు అన్నిటికీ పెడుతూ అండ్ ముందుగా మూసీ ప్రస్తావన చేస్తూ మూసీ రివర్ డెవలప్మెంట్, మూసీ సుందరీకరణ కానీ ప్రక్షాళన కానీ చేస్తున్న మూసీలో కూడా మంచి నీళ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక పక్క బునియాది గారి కాలం సాధించుకున్నాం, మూసీ ప్రక్షాళన కూడా మొదలవుతుంది. ఇక్కడ బసవపురం ప్రాజెక్టు నెక్స్ట్ రెండో పని మనకి ఏంటంటే ఇప్పుడు బసవపురం నుంచి నీళ్ళు తీసుకురావాలి. బసవపురం నుంచి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తే గోదావరి నీళ్ళు వస్తాయి. అక్కడికి రేడికెళ్ళి రాగిన బయటపడుతుంది రోడ్ రైడింగ్ అయితే అటు ఈ మిర్రా ఇవన్నీ కూడా మిర్రా ప్రాంతాలన్నిటికీ కూడా మా చిన్న ప్రాంతాలకు వస్తాయి, ఇటు సైడ్ కూడా వస్తాయి. పులిగిల కానీ, రేపాక కానీ, పైలవంతులం కానీ, దుర్గపల్లి కానీ, వీరవల్లి అటు సైడ్ భోగిరి మండలంలో 10 ఊరులకు, మనకు 10 ఊరులకు, కింది ప్రాంతాలకు కూడా గోదావరి రావాల్సింది. నెక్స్ట్ మన ప్రాముఖ్యత బసవపురం ప్రాజెక్ట్ నుంచి గోదావరి తీసుకొచ్చే కార్యక్రమం. సో ఈ విధంగా అన్ని పనులు అవుతున్నాయి. రోడ్లు అయితే దాదాపు అన్ని రోడ్లు పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. మట్టి రోడ్లు అన్ని కూడా అటు కంచనపల్లికి వెళ్ళి అటు ఎర్రపల్లి దిక్కు రోడ్, మరి ఇక్కడ మొగిలిబాగ దిక్కు రోడ్డు కానీ, ఇటు తుర్గపల్లి రోడ్ కానీ, ఎర్రటి మొగిలిబాగ రోడ్ కానీ, అటు కేట్స్పల్లి కానీ, ఇవన్నీ కూడా ఇటు మన పొదటూరు నాతారగూడెం లింగరాష్ట్రం రోడ్ కానీ, సో ఇలాంటివన్నీ అటు ముంజాపురం రోడ్ కానీ, ఇటు లోతుకుంట రోడ్ కానీ, అవి కూడా చాలా రోడ్లు పెట్టి దాదాపు అన్ని రోడ్లు వీడియో చేసే కార్యక్రమం జరుగుతుంది. సో అభివృద్ధిలో తప్పకుండా ముందుపోతున్నాం. త్వరలో ఇంద్రామిళ్లకు ముందు పోసే కార్యక్రమం చేస్తాం. 3 ఊర్ల ఇక్కడ చెప్తున్నాం, అతి పేదవారి నుంచి మొదలు పెట్టుకుని ఇల్లు లేని వారు ఈ పార్టీ ఆ పార్టీ పార్టీలకు అతీతంగా ఆ లిస్టు తయారు చేసుకోవాలి. మనం ఆ పేదవాళ్ళకు ఊళ్ళో 10 ఇళ్ళు వచ్చినాయి, చిన్న ఊరు, పెద్ద ఊళ్ళో 2 వచ్చినాయి, ఇంకా పెద్ద ఊరితే 30 ఇళ్ళు వచ్చినాయి. ఈసారి వాళ్ళకు మన సంవత్సరం వస్తుంది. సో ఆ విధంగా ప్లాట్ ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ఆల్మోస్ట్ మనం ఈ బడ్జెట్ కాగానే ఈ బడ్జెట్ సెషన్ అయిపోతుంది 27 కాగానే మనం కూర్చొని ఆ లిస్ట్ కూడా ఫైనలైజ్ చేసుకుందాం. అందరం కూర్చొని 3 ఊర్లో కూడా కూర్చొని ఆ లిస్ట్ ఫైనలైజ్ చేస్తే మనం అది అధికారులను మనం కూర్చొని ఫైనలైజ్ చేసి ఆ లిస్టు ప్రకారం ఇందిరామిల్లు కట్టించే కార్యక్రమంలో జరుగుతుంది. రేషన్ కార్డు 15 రేషన్ కార్డు కాదు, ఇందిరామిల్లు కూడా 15 మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 15 నుంచి రాలేదు, 15 కాదు 15 నుంచి రాలేదు. ఇప్పుడు రేషన్ కార్డు మొదలైంది. సో అంతా బాగా జరుగుతున్నది, ఎట్లాంటి ఇబ్బంది లేదు. సరే ఆర్థికంగా అప్పుల పాలు చేసిపోయినారు, అప్పుల పాలు అయినప్పటికీ మరి వీలైనంత వరకు కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. 701 అనకు రాకపోవచ్చు, ఎందుకంటే డబ్బులు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి ఏం చేసినారు, మన ఊరికి అప్పులు కట్టాలి, పని చేయాలి. సో అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఉన్న దాంట్లో బాగా చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది. రాను ఇంకా బాగా చేసే కార్యక్రమం అయితే ఆర్థిక పరిస్థితి కోసం మెరుగుపడితే ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఈ చెప్పులు రాలే
ఓకే సార్. పోలపల్లి సత్యలక్ష్మి, పోలపల్లి వాణి వెంకటమ్మ, ఇక్కడ ఓకే లక్ష్మమ్మ, రూపన్ లక్ష్మమ్మ, ఇంకో ఆమె బొట్టు లక్ష్మమ్మ, మల్లమల్ల చంద్రకళ, కన్నాడి, నెక్స్ట్ మంజుల, పిట్టల శ్రావణి, దుర్గాభవాని, మమత, నిమ్మల సార్ ఒక్క సార్ 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 పట్టుకోండి సార్. సార్ పట్టుకోండి సార్ ఇక్కడ చూడండి సార్. కొద్దిగా చూడరా నాయన. సార్ ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ చూడండి. మహమ్మద్ హంజు హజీరా కరీం, ఎల్లమ్మ ఒలిగొండ, తర్వాత బూడిగ మౌనిక.